మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. సమాధానం చెప్పట్లేదు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓటర్ ఐడి కార్డులు కూడా ఇది కనిపిస్తా ఉన్నాయి. ఈ ఓటర్ ఐడి కార్డులు ఆ ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను తీసుకొని వచ్చి వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా చాలా మంది కూడా కనిపిస్తున్నటువంటి చనిపోయిన గ్రాండ్ పేరెంట్స్ ఓట్స్ కూడా పడుతున్నాయి. ఎలా పడుతున్నాయి? మాకు తెలిసిన వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చనిపోయారు, వాళ్ళ ఓట్స్ క్యాస్ట్ చేశారు. ఎవరు క్యాస్ట్ చేశారు? మేడం, చాలా మంది కూడా ఉదయం నుంచి మీ మమ్మీ పోరాడుతూనే ఉంది, దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పినా కానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు. అదే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? రూలింగ్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? మా మీద ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము ఇన్ని మంత్స్ కష్టపడింది మా అమ్మ కోసం, నాన్న కోసమే కదా. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. పోలింగ్ బూత్ వద్ద కృష్ణానగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కనీసం మానవత్వం లేకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ మనకు అద్దం పడుతుంది. ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ గూండాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా కట్టడి చేయలేదు. కానీ పార్టీ అభ్యర్థి కావచ్చు, పార్టీ నేతలంతా కూడా కనిపిస్తున్నారు.